మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ఆర్కే రోజా గారి మీద నగరి శాసనసభ్యులు గాలి ప్రకాష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా బాధాకరం. రాజకీయ పార్టీలు ఉండొచ్చు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉండొచ్చు, ఒకరినొకరు ప్రతి విమర్శలు చేసుకోవడం, అది కూడా విధానపరమైనటువంటి విషయాల మీద ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది సర్వసాధారణం రాజకీయాల్లో. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. అందులోనూ 4 సార్లు శాసనసభ్యురాలుగా పోటీ చేసినటువంటి మహిళా నాయకురాలు, మంత్రిగా పనిచేస్తున్న శ్రీమతి ఆర్కే రోజా గారి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం. ఎందుకంటే మహిళలు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణిస్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడడం, వాళ్ళ మనోస్థైర్యాన్ని తగ్గించే విధంగా చేయడము ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా ఎక్కువగా తరచుగా జరుగుతోంది. ఇది నిజంగానే సమాజంలో ఒక ఆనందమైన పరిస్థితిని ఏర్పాటు చేస్తోంది. కాబట్టి అది పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైనా సరే ప్రతి పార్టీ నాయకులు కానీ వీటిని తీవ్రంగా ఖండించాలి. లేకపోతే ఇదే ఒక అలవాటుగా మారిపోతుంది. కాబట్టి మహిళలను ప్రోత్సహించేటటువంటి దేశంలో మనం ఉన్నాము. ఇది ఒక సంస్కృతిగా మారకూడదనేది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. సో ఇవాళ తిరుపతిలో గంగమ్మ గుడిలో మేమందరం మహిళా నాయకులు అందరం వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు శ్రీమతి ఆర్కే రోజా గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు గాలి భానుప్రకాష్ గారు, వాటిని నిజంగా ఆ గంగమ్మ తల్లికే వదిలేస్తూ ఇక్కడ మేము ఆవిడకి హారతినిచ్చి పూజలు అందుకున్నాం. ఎందుకంటే ఆవిడే మనకందరికీ తెలుసు మంచిని ప్రోత్సహిస్తుంది, చెడుని ఆవిడ ప్రోత్సహించదు. కాబట్టి సో మేము ఇవాళ ఆవిడకి మొక్కుకోవడం జరిగింది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, ఇది పురాణాలు మనకు నేర్పించిన సత్యం. ఎక్కడైతే మహిళను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని మన పురాణాలు వేదాలు మనకు చెప్తున్నాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన ఎలా ఉందంటే, స్త్రీ అంటే ఒక చులకన చూపు, స్త్రీ అంటే ఒక చిన్న చూపు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అవమానకరమైన మాటలు, ఇవి తప్ప స్త్రీని గౌరవించే వ్యక్తి లేరు. స్త్రీని అగౌరవపరుస్తూ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలాంటి వైఖరిని తీసుకొస్తుంది. చెట్టు ఒకటైతే పండు ఒకటి అవుతుందా అన్న రీతిగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే సాక్షాత్ గారే కోడలు కొడుకుని కంటానంటే అత్త వద్దంటుందా అని ఆయన వ్యంగ్యం చేశారు. అలాగే బాలకృష్ణ గారు ఆడపిల్ల కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలి అని ఆయన ఒక వ్యంగ్యం చేశారు. ఇలాంటి వాళ్ళు నాయకత్వం వహిస్తున్న వారి కింద భానుప్రకాష్ ఉంటారని సత్యమే చూపించారు ఆయన. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన రోజండి. రోజా గారు మాజీ మంత్రివర్యులుగా ఆమె రాష్ట్రానికి చేసిన సేవలను మర్చిపోయి ఈరోజు ఆమె పైన అసత్యాలు పలుకుతూ, నిన్న కేవలం వారి పైన సోషల్ మీడియాలో అబద్ధపు ఆరోపణలు చేస్తూ పోలీసులు కేసులు పెట్టారని ఆమె చేసిన ఒక కార్యక్రమానికి గాలి భానుప్రకాష్ నాయుడు గారు అంత పెద్ద నింద ఆమె పైన వేయడం, అంత అసహ్యంగా హీనంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు మహిళా లోకమంతా ఇలాంటి రాష్ట్ర పరిపాలన కింద ఉన్నామే అని సిగ్గుతో తలదించుకుంటున్నాం. దీని అన్నిటికీ దేవుడు అనేవాడు చూస్తున్నాడు. స్త్రీని ఎప్పుడైతే చులకనగా చూస్తున్నారో ఆ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఇక్కడున్నది స్త్రీలే, లోపల చేతులెత్తి దండం పెడుతున్నారే ఆ అమ్మవారు రూపం కూడా స్త్రీనే. అక్కడ మాత్రం చేతులెత్తి దండం పెడుతున్నారు, ఇక్కడున్న మహిళలకి మాత్రం రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి అడుగడుగున అవమానాలు, అనుచిత వ్యాఖ్యలు సరిపోతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించకపోగా అవమానించడము, వాళ్ళని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎలా కేసులు పెట్టి లోపలికి దోయాలనే ఆలోచనలు తప్పించి ప్రభుత్వాన్ని మనం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన లేకుండా పోయింది. రోజా గారిని ఒక మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా లేకుండా ఈరోజు భానుప్రకాష్ గారు మాట్లాడిన మాటలని మేము రాష్ట్రం అంతా మహిళల ద్వారా ఖండిస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు
ఎవరూ కూడా చేయకూడదు. అలాంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే అయిన మహిళని అలా వ్యాఖ్యలు చేయడము ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మాటలు ఒక మగవాళ్ళ అయ్యిండి అలా మాట్లాడడం ఈరోజు సమంజసం కాదు. అలాగే ఒక మంత్రి ఆవిడ కూడా అలా మాట్లాడడం కూడా మా సముచితం కాదు. కాబట్టి ఈరోజు ఈ గంగమ్మ తల్లి ద్వారా మేము అర్థిస్తున్నాం, ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు, ఇలాంటివి ఇంకా జరగకూడదు రాబోయే కాలంలో. గతంలో కూడా విడుదల రజనీ గారిని, మొన్నటికి మొన్న హారిక గారిని, ఇలా ప్రతి ఒక్కరిని కూడా అతి తక్కువ కాలంలోనే ఇలా అవమానాలు పాలు చేస్తున్నారు. ఎందుకండి మీకు ఇంత కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది మాకు అర్థం కావడం లేదు. వీటిని ఖండిస్తూ ఇకపై ఇలాంటివి జరగకూడదనేసి మేము ఈరోజు అమ్మవారి ద్వారా మేము అర్థించుకుంటూ ఇది చేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వము చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మహిళల మీదే కచ్చి తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం వచ్చిందనుకుంటున్నాము. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు చాలా దారుణంగా ఆర్కే రోజా గారిని ఒక మంత్రి అనుకోకుండా, ఒక మాజీ ఎమ్మెల్యే అనుకోకుండా, ఒక స్త్రీ తత్వం అనుకోకుండా, ఆయన కన్నది కూడా ఒక తల్లి స్త్రీనే, ఆయన కట్టుకున్నది ఒక తల్లి స్త్రీనే, ఆయన కన్నది ఒక అమ్మాయి స్త్రీనే. అట్టా స్త్రీ అనే పదానికి అర్థం లేకుండా ఈరోజు గాలి భానుప్రకాష్ గారు చాలా రాష్ట్రమంతా ఉలిక్కి పడేటట్టు మహిళలు ఆమెను అన్నారు. ఈరోజు ఇంకా మహిళలకు ఏం గౌరవం ఉంటుంది, ఈ రాష్ట్రంలో గౌరవం ఎలా ఇస్తారు, ప్రతి ఒక్కటి మహిళల ముందే అరాచకాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ గాలి భానుప్రకాష్ని వెంటనే ఈ మాటలంతా ఇన్నందుకు రోజమ్మ గారిని మాట్లాడారు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి ఇస్తారని, ఇదే మాటలు అంటారని, ఆ మహిళలకి రక్షణ లేదని ఈరోజు మహిళా లోకమంతా కదిలొచ్చి ఆయన మీద ధర్నా చేయాలనుకున్నాము. కానీ ఆ భగవంతుడు మహిళా మాత ఈ తిరుపతి నగరాన్ని, ఈ ప్రపంచాన్ని కోటి కళ్ళతో చూసి ఆ తల్లి దగ్గరికి వేడుకుంటున్నాము. ఆయన్ని గాలి భానుప్రకాష్ని వెంటనే దిగిపోవాలని, ఆయన రాజీనామా చెయ్యాలని, ఆమెనన్న మాటలకి క్షమాపణ చెప్పాలని, ఈ కేసు పెట్టాలని ఈ మహిళా లోకమంతా కదిలొచ్చి ఈరోజు అమ్మకే చెప్పుకున్నాము. ఆమె కూడా తల్లే కాబట్టి ఈ తల్లుల్ని కాపాడాలని, ఈ తల్లుల్ని నానా విధాలుగా మాట్లాడుతున్నారని ఆమె శిక్ష విధించాలని, గాలి భానుప్రకాష్ గారికి ఆమె శిక్ష విధించాలా, వెంటనే కేసు పెట్టాలా, ఆయన పదవి నుంచి రాజీనామా చేయాలని కోరుకుంటూ మహిళా లోకమంతా కదిలొచ్చి వేడుకుంటున్నాము హారతులతో. మంత్రివర్యులు రోజమ్మ గారిని ఇంత అవమానకరంగా మాట్లాడడం ఈ సమంజసం కాదు. ఎక్కడ ప్రతినిధులనే, లేడీస్నే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళని అంత చులకనగా, అంత తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మనము సీతమ్మ తల్లి పుట్టిన పుణ్యభూమిలో ఉన్నాము. రోజమ్మ గారు ఎంతో దేవతా పాత్రలు కూడా నటించారు. అంత గొప్ప గొప్ప పాత్రలు నటించిన వ్యక్తిని అంత తక్కువ చేసి అంత నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. వెంటనే రోజమ్మ గారికి సారీ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం మహిళలందరి తరపున. తన మీద అలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు. మహిళలందరి తరపు నుంచి మేము కోరుకుంటున్నాము భానుప్రకాష్ గారి మీద కేసు పెట్టాలని. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు దూషించుకోవడము సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ భానుప్రకాష్ రెడ్డి గారు రోజా గారి మీద మాట్లాడడము, పర్సనల్గా మాట్లాడడము చాలా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే ఒక ఆడవాళ్ళ మీద ఎలా మాట్లాడాలి అని కూడా విచక్షణ జ్ఞానం లేకుండా తను మాట్లాడడము, అసలు ఇది రాష్ట్ర ఆడవాళ్ళు మొత్తం చూస్తున్నారు. ఇది చాలా తప్పు చేశాడు అతను. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని శిక్షించాలని, అతన్ని అరెస్టు చేయాలని ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానం నుండి మేము అందరం, మహిళలందరూ కలిసి మేము పోరాటం చేస్తాము. కానీ అతన్ని అరెస్టు చేయకపోతే మాత్రం ఇంకా ఎక్కువగా అతనికి పరిణామాలు ఉంటాయని, అతన్ని ఇంటి దగ్గర కూడా ముట్టడిస్తామని మేము తెలియజేస్తున్నాం.